మొక్కలన్నీ పడిపోయినాయి చూడు, ఒరిగిపోయినాయి మొక్కలు. ఎంత పెద్ద వాన అంటే నిన్న దుమ్మే మరి. చూడు అసలు మొక్కలన్నీ. ఇది చూడు తులసమ్మ ఒరిగిపోయింది ఏకంగా. పైకి పెట్టు. బలం లేదంటావా కింద? బాగానే ఉందా? బతికింది బతికింది. నువ్వేం చేయకు, ఏం పీకకు. అక్క లేదు, ఏమీ లేదు. అన్ని పీకి పీకి పెడతావు అంట. చూస్తా పెరిగి మా బతికేసింది కదా. చూడు నువ్వు తెచ్చిన పువ్వులు. ఇది బిల్లగన్నేరు, ఊరు నుంచి తెచ్చా. లెగదీయాలి కానీ పడిపోతున్నాయి కదా. ఇది చూడు పోతు బొబ్బాస్ చెట్లాగా పెరుగుతుంది. డైలాగ్ ఇది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చూడు ఒరిగిపోయింది. ఇది ఇంకా కట్ చేసేద్దామా? దుమ్ము చూడు అసలు ఎంత చిరాగ్గా అయిపోయిందో బాబోయ్. ఎంత వాన పడిందే రాత్రి. లేకపోతే ఇంటికి వచ్చేసరికి అవన్నీ మనం ఒక చెత్త ఎక్కువైపోతుంది కదా అని. ఇవాళ శనివారం అండి. నాకు బేసిక్గా శనివారం అంటే చాలా ఇష్టము. చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత ఇవాళ పూజ చేశాను. నేనే తోముకున్నాను దేవుడి సామాన్లు ఈరోజు. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే మంచిగా తలతల మెరుస్తున్నాయి అనిపించింది. సబీనా పౌడర్ వేసి తోమాను అనమాట. అందుకే చూపించిన అంత స్పెసిఫిక్గా. పువ్వులు తెప్పించలేదు, నేనే తెచ్చుకున్నాను. కానీ సాంబ్రాణి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, ఇవైతే తెప్పించాను. ఒకసారి ఇంట్లో కూడా చాలా రోజులైంది పొగయ్యక అని చెప్పి ధూప్ స్టిక్స్ కూడా తెప్పించాను అనమాట. నిన్న సంత నుంచి వచ్చేటప్పుడు చాలా వాన పడింది, కొంచెం తడుచుకుంటూ వచ్చాను. ఇంకా మామిడికాయలు కూడా తీసుకున్నాను. అసలు మామిడికాయలు తీసుకోవద్దు అని అనుకున్నాను, కానీ మామిడికాయలు తీసుకున్నాను. లక్కీగా ఈరోజు దేవుడి దగ్గర మామిడికాయలు పెట్టి పూజ చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా దేవుడికి ప్రసాదంగా అంట మనం ఎప్పుడు కూడా సీడ్ ఉండే ఫ్రూట్ ఏదైనా, సీడ్స్ ఉండేవి పెట్టాలంట. ఇదర్ ఇట్ మే బి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఏదైనా కానీ విత్తనాలు ఉండాలంట. మరి అది ఎంత నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ నా కలీగ్ ఒక అబ్బాయి చెప్పాడనమాట. నేను చెప్పాను కదా ఇందాక, ఈరోజు ధూపం వేస్తున్నాను ఇంట్లో. సాంబ్రాణి పొడి అలాగే గుగ్గిలము రెండు కలిపి ధూపం వేస్తాను అనమాట. ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది నాకు. సో మీరు కూడా ఇలా చేసుకుంటారా లేదా అనేది తప్పకుండా చెప్పండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది, నేను ఈ మధ్యన వీడియోస్ చూస్తున్నాను, ఇలాంటిదే ఏమంటారు దీన్ని, ధూప్ హోల్డరా, ఇలాంటివే ఉండి వాళ్ళకి జుట్టుకి పెట్టుకుంటున్నారు. ఓర్ని వీళ్ళు జుట్టుకి పెట్టుకోవడానికి ఇలాంటివి వాడుతున్నారా, నేనేమో ఇంట్లో ధూపం వేయడానికి వాడుతున్నాను అని చెప్పి అనుకుంటాను అనమాట. సో ఇది నేను మీషో నుంచి తీసుకున్నానండి. 212 రూపీస్ ఎంతో, మెటల్ అది, కానీ చాలా లుక్ ఉంది, మంచిగా అనిపిస్తుంది. దీన్ని కొంచెం ఇంట్లో మొత్తం స్ప్రెడ్ అవ్వాలి అని చెప్పి కొంచెం సేపు టీపాయ్ మీద పెట్టాను. కానీ తీసుకెళ్ళి మళ్ళీ బెడ్రూమ్స్లోకి కూడా వెళ్తే నాకు ఇది ఏంటంటే ఈ స్మెల్ కొంచెం పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. బేసిక్గా నాకు కొంచెం క్లెన్లీనెస్ ఎక్కువ కదా, అందుకని చెప్పి దీన్ని తీసుకెళ్ళి బెడ్రూమ్స్లోకి కూడా వెళ్తే కొంచెం పాజిటివ్గా ఉంటుంది అని చెప్పి దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను అనమాట. బేసిక్గా దీని ప్లేస్ దీన్ని ఇక్కడే ఉంచేస్తాను అనమాట. రోజు ఒక్కొక్కసారి పొద్దున్నప్పుడు కూడా పూజ చేయకపోయినా ధూపం అయితే ఇలా వెలిగిస్తూ ఉంటాను అనమాట. కొంచెం అది కూడా మంచిగా అనిపిస్తుంది. నేను ఏంటి అంటే నేను ఎక్కువగా కలరా ఉండలు కానివ్వండి, ఎయిర్ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ పెడతా ఉంటాను అనమాట. కొంచెం ఆ స్మెల్స్ కూడా మంచిగా ఉంటాయి అని చెప్పి. ఇది సాయంత్రం అప్పుడండి, టైం మేబీ 3:30, 4 అలా అయ్యి ఉంటుంది.
చూసారు కదా ఎంత గాలంటే, నిన్న పడేలాగానే వర్షం పడుతుందేమో అని అనుకున్నాను, కానీ కొంచెం కొంచెం రాత్రి వరకు పడతానే ఉందన్నమాట. ఫైనల్గా హైదరాబాద్ చల్లగా అయిందిరా బాబు అని అనుకున్నాను, కానీ కాదండి. ఒక్కటే రోజు ఏసీ వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంది. సండే రోజు ఇవాళ మళ్ళీ నార్మల్గా వచ్చేసింది వేడి. మీరు ఎక్కడ ఉంటారు? మీ ఇంటి దగ్గర వర్షాలు పడుతున్నాయా? అదే మీ ఊర్లో అనేది తప్పకుండా చెప్పండి. యాక్చువల్గా బేసిక్గానే నేను కొంచెం వెయిట్ ఉంటాను కదండి. సో నాకు కాళ్ళు బాగా పగిలిపోతాయి అన్నమాట. నేను ఎప్పుడు కూడా ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఫీట్, కాళ్ళని బాగా చూసుకుంటాను నేను. అందుకని చెప్పేసి అర్బన్ క్లాప్లో ఎప్పుడు నేను బుక్ చేస్తాను అనమాట పెడిక్యూర్ చేయించుకోవడానికి. కానీ ఇవాళ నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వీళ్ళని బుక్ చేసుకోవడం తప్పలేదు. అది ఎస్ మేడం. ఎందుకు అని అంటే ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్ అనుకోండి. 1 year బ్యాక్ నేను వ్యాక్సింగ్ కోసము పెడిక్యూర్ కోసము వీళ్ళని పిలిపించుకుంటే నా చెయ్యిని కాల్చేశారనమాట వీళ్ళు. ఆఫీస్లో కూడా అడిగారు ఏమైంది, కాలింది ఏమైంది అని చాలామంది అడిగారనమాట. సో అప్పటి నుంచి అసలు ఎస్ మేడం అంటేనే నాకు చిరాకు. కానీ ఇప్పుడు తప్పక అర్బన్ క్లాప్లో ఉంది, కానీ అది అయితే ఆల్మోస్ట్ 1600 ఉంది. అయ్యో బాబోయ్, పెడిక్యూర్కి 1600 ఎందుకురా బాబు అనుకుని ఇంకా అది బుక్ చేయకుండా ఎస్ మేడంలో చూస్తే ఇందులో కొంచెం నార్మల్ ప్రైసెస్ ఉన్నాయి అని చెప్పి ఇంకా ఇది బుక్ చేశాను అనమాట. పాపం మీ అమ్మాయి బాగానే చేసింది. కాకపోతే ఒకసారి నాకు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది కదా, మళ్ళీ చేసుకోను అని చెప్పి నేను ఆ అమ్మాయికి కూడా చెప్పాను. తను మేబీ ఫీల్ అయ్యి ఉంటుందేమో, కానీ నా ఎక్స్పీరియన్సెస్ నాకు ఉన్నాయి కదండి. అసలు ఎందుకు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అని అంటే లోకల్గా ఎవ్వరు పెడిక్యూర్ చెయ్యము అని చెప్పి చెప్తున్నారనమాట. నాకేంటి అని అంటే కాళ్ళు బాగా పగిలిపోతాయి. అప్పటికీ నేను ఎప్పటికప్పుడు డెడ్ స్కిన్ తీసుకుంటూ ఉంటాను ఇలాగే. వీళ్ళైతే ఇంకా బాగా చేస్తారు కదా అని చెప్పి వీళ్ళని బుక్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ప్రతి నెల నేను ఇలా చేయించుకుంటూ ఉంటాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంచెం సేపు కూర్చుని టీవీ చూసుకుంటూ నాకు పక్కన నిద్ర వచ్చేస్తుంది. అదేంటో తెలియదు, కానీ ఈ మధ్యన నేను అసలు సాటర్డే సండేస్ మధ్యాహ్నం అప్పుడు పడుకోవట్లేదండి. ఒకప్పుడైతే నాకు ఎప్పుడు టైం దొరుకుద్దా, ఎప్పుడు పడుకుందామా అని ఆలోచించుకునేదాన్ని. ఇప్పుడు అస్సలు పడుకోవట్లేదు అనమాట. ఇంకా టీ అయితే తాగుతున్నాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పాపం వాళ్ళు చాలాసేపు ఉన్నారు మా ఇంట్లో ఈసారి. ఆ అమ్మాయి పాపం వెళ్ళిపోయేటప్పుడు మాకు రేటింగ్ ఇవ్వండి అని, రేటింగ్ ఇస్తే వాళ్ళకు ఉపయోగాలు ఏముంటాయి ఏంటి అనేది కూడా చెప్తుందనమాట. సో నెక్స్ట్ టైం కూడా నన్నే బుక్ చేయండి, పెడిక్యూర్ మంచిగానే చేశానా లేదా అని చెప్పి మరీ అడుగుతుంది. సరే అని చెప్పి పంపించేశాను. పాపం నా నెంబర్ కూడా తీసుకుంది ఆ అమ్మాయి. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత 2 weeks అయింది హెన్నా పెట్టుకోక. అయితే నేను హెన్నా పెట్టుకోవట్లేదు కదా, నా జుట్టు మధ్యలో మళ్ళీ గ్రే హెయిర్ వచ్చేసింది అనమాట. తెల్లగా కనిపించేస్తుంది డైరెక్ట్గా. ఇంకా అందుకని చెప్పేసి ఈ వీక్ కంపల్సరీగా పెట్టుకోవాలి అని డిసైడ్ అయ్యి బీట్రూట్ అలాగే టీ పౌడర్ ఈ 2 డికాషన్తోనూ నేను హెన్నా పౌడర్ మిక్స్ చేస్తున్నాను అనమాట ఈ మధ్యన. ఇదివరకు అన్నట్టు ఒక 3 months బ్యాక్ అయితే నేను కొన్నిసార్లు ఒక 3 times కాదు, ఒక 4-5 times ఇండిగో పౌడర్ పెట్టాను. అది బ్లాక్ అయిపోతుంది హెయిర్. నాకేంటంటే నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే నాకు తలలో ఎక్కువ చెమటలు పడతాయి అన్నమాట. ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను కంపల్సరీగా తలస్నానం చేస్తాను. అలా చేస్తూ ఉండటంలో ఇండిగో కూడా త్వరగా పోతుందన్నమాట. ఇంకెందుకులే, ఇండిగో పౌడర్ కూడా కొంచెం కాస్ట్లీ, అదేదో బీట్రూట్ డికాషన్తోనూ పెట్టుకుంటే సరిపోతుందిలే, బీట్రూట్ కలర్ వస్తుంది కదా అని చెప్పి దీన్ని ట్రై చేశాను. కలర్ అయితే బీట్రూట్ కలరే వస్తుందండి. కింద నాది హెయిర్ చూసారు కదా, బీట్రూట్ కలరే ఉంటుంది. బేసిక్గా నాది కర్లీ హెయిర్. అయితే ఈ కర్ల్స్ చాలామందికి నచ్చుతాయి, కానీ అదేంటో నాకు నచ్చదనమాట. స్ట్రెయిట్గా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. ఇంకా అప్పటి నుంచి బీట్రూట్ నీళ్ళల్లో వేసి హెన్నా మిక్స్ చేస్తున్నాను అనమాట. నిన్న మామిడికాయలు తీసుకొచ్చాను అని అన్నాను కదా, ఇంకా అవి కడిగిన తర్వాత ఒక బాస్కెట్లో వేసి పెట్టేశాను. ఆ నీళ్ళు వాడిపోతాయి కదా అని చెప్పి. ఇంకా ఇప్పుడైతే హెన్నా పౌడర్ మిక్స్ చేయాలి. నాకు ఈరోజు అమ్మాయి వచ్చింది కదా ఎస్ మేడం నుంచి, తను అడిగిందనమాట, మీరు ఇంకేమేమి సర్వీసెస్ చేయించుకుంటారు ఏంటి అని అంటే, నేను అసలు మిమ్మల్ని పిలవను
అర్బన్ క్లబ్ వాళ్ళని పిలుస్తాను అని చెప్పేసరికి పాప మా అమ్మాయి కొంచెం ఫీల్ అయ్యింది. అది కాకుండా హెన్నా ఎవరు పెడతారు అని అంటే మా లక్ష్మి, ఓ మంచి పనమ్మాయి ఉంటుంది నాకు, తను పెడుతుంది అని చెప్తే, అవునా ఆమె అంత బాగా పెడుతుందా అంటే, బాగా పెట్టినా పెట్టకపోయినా తను పెట్టడంలోనే హ్యాపీనెస్ ఉంది నాకు అని చెప్పాను అనమాట. మా లక్ష్మి ఫీలింగ్ ఏంటి అని అంటే, పార్లర్ రోళ్ళు వేస్ట్ అక్క, నేనే నీకు మంచిగా పెడతాను అనే ఫీలింగ్ అనమాట తనకి. ఇంకా దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి దాంతోనే పెట్టించుకుంటాను. బేసిక్గా నేను కూడా పెట్టుకుంటాను, కాకపోతే నాకు అస్సలు ఏంటోనండి ఆ హెన్నా ఆ వాసన ఇదంతా అసలు నచ్చదనమాట. ఇంకా అందుకని చెప్పి తనతో పెట్టించుకుంటూ ఉంటాను అనమాట. పాపం ప్రతి వారం తనే పెడుతుంది, కాకపోతే జస్ట్ 2-3 మినిట్స్లో పెట్టేస్తుంది అనమాట. అంత ఫాస్ట్గా పెట్టేస్తుంది. సరిగ్గా పెట్టు అని దాని బుర్ర కూడా తింటూ ఉంటాను నేను రబ్బర్ బ్యాండ్ వేసి దీన్ని పెట్టాను అనమాట మూత చుట్టూరు. ఎందుకు అని అంటే, ఏమో ఇందులో మళ్ళీ ఓపెన్లో ఉంటే ఇందులో ఉన్న పోషకాలు ఏవోవో ఉంటాయి కదా, అవన్నీ పాడైపోతాయేమో అని చెప్పి రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టాను. అదే ప్యాకెట్. ఇది అసలు వేయడానికి నాకు డబ్బా కూడా దొరకట్లేదు. బేసిక్గా ప్లాస్టిక్ అన్నీ పాడేశాను కదండి, డబ్బా కూడా దొరకట్లేదు అనమాట. ఇంకా నేనైతే నిపూర్ హెన్నా వాడుతున్నాను. ఆ అమ్మాయి అడిగింది ఏ హెన్నా వాడతారు అని అంటే నిపూర్ అని చెప్పాను. పర్వాలేదు అని చెప్పిందనమాట. నేను ఈ బీట్రూట్ డికాషన్ అనేది ఎలా తెలుసుకున్నానంటే, సుమన్ టీవీలో ఒకళ్ళ ఇంటర్వ్యూ చూశానండి. ఆవిడ చెప్పేసి అన్నారనమాట, బర్గండి కలర్ వస్తుంది ఇలాగా బీట్రూట్ యూస్ చేస్తే అని చెప్పారనమాట. ఆమె ఇండిగో కూడా పెట్టుకోవచ్చు, ఇండిగో కూడా మంచిదే, కాకపోతే ఇండిగో న్యాచురల్ అంట. ఇండిగో ఏంటంటే మనకి బ్లూ కలర్లో వచ్చేస్తుంది అనమాట హెయిర్, అప్పుడైతే మంచిగా పనిచేస్తుంది అనేది ఒక సిమ్టమ్ అంట. కానీ అదైతే కరెక్టేనండి, నాది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. కాకపోతే నేను ఆల్టర్నేట్ డే తలస్నానం చేయడం వలన అది త్వరగా పోతుంది అని చెప్పి ఎందుకులే అని ఇంకా హెన్నా డైరెక్ట్ అప్లై చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇండిగో పెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ అయితే హెన్నా పెట్టుకోవాలి, తర్వాత ఇండిగో పెట్టుకోవాలి. పొద్దున్న హెన్నా పెట్టుకొని తలస్నానం చేసేసి అంటే జస్ట్ వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇండిగో పెట్టుకుని 1 గంట సేపు ఉంచుకుని ఆ తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవాలి. అంటే 2 టైమ్స్ అప్లై చేసుకోవాలి అన్నట్టు అనమాట. బాబోయ్ ఎందుకులే అంత టైం వేస్ట్ అని చెప్పి ఇంకా దాన్ని మానేశాను అనమాట. టైం వేస్ట్, అలాగే డబ్బులు కూడా వేస్ట్. ఇండిగో కొంచెం కాస్ట్లీ అని చెప్పాను కదండి, సో అందుకని చెప్పేసి మానేశాను అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇదిగో ఇలా బీట్రూట్ డికాషన్లో కాఫీ కాదు టీ డికాషన్లో పెడతాను అనమాట. సో ఇంకా రేపు పొద్దున్న దీన్ని ఏం చేస్తానంటే, మా లక్ష్మి వచ్చిన తర్వాత ఇందులో కొంచెం పెరుగు అలాగే కొంచెం నిమ్మరసము వేసి మంచిగా కలిపి పెట్టించుకుంటాను అనమాట. చెప్పాను కదా, ఒక 2-3 మినిట్స్లో పెట్టి పాడేస్తుంది అనమాట నెత్తి నిండా. ఎలా పెట్టినా కానీ మంచిగానే పండుతుంది అని చెప్పి, పండుతుంది అని కాదులే సారీ, కలర్ మంచిగానే వస్తుంది అని చెప్పి ఇంకా నాకు కూడా అనిపించింది. అందుకని ఇంకా తనతోనే పెట్టించుకుంటాను అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.